హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే నేనైతే రాగి జావ చేయబోతున్నాను. మనం ఏదో ఒక విధంగా రాగి అయితే తీసుకోవాలి, బాడీకి చాలా మంచిది కాబట్టి. పిల్లలకి అయితే ఇంకా చాలా హెల్దీ. నేనైతే ఇప్పుడు మా పాప కోసం రాగి జావ చేస్తున్నాను. ఇది 2 టైప్స్ చేసుకోవచ్చు, విత్ సాల్ట్ లేదంటే విత్ బెల్లం. పిల్లలకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా టేస్ట్ వైజ్గా చూసుకొని మనం రెడీ చేసి పెట్టాలి. ముందైతే నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టెరిలైజ్ చేసుకున్నాను. పిల్లలకి కదా కొంచెం పాటించాలి ఇలాంటివి. తర్వాత మళ్ళీ ఒక 1 గ్లాస్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ హీట్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేయకూడదు, బాగా కలుపుతూ ఉండాలి. బికాజ్ అవి లమ్స్ ఫామ్ అవుతాయి. సో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే లమ్స్ ఏవి ఫామ్ అవ్వకుండా చక్కగా వస్తుంది రాగి జావ. చూడండి, ఒక 5 to 8 మినిట్స్ మాత్రం పడుతుంది, అంతే. ఈజీగానే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. చూడండి, మా పాప అసలు నన్ను ఏం చేయనివ్వదు. చూడండి కింద ఎలా ఆడుతుందో. ఇక చూడండి, ఇదైతే అయిపోవచ్చింది. నేను మా పాప 2 రకాలుగా తాగుతుంది, రాగి జావ ఇష్టపడుతుంది తను. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు, ఎలా చేసినా తను తాగుతుంది కాబట్టి ఎలా అయినా ఓకే. ఇందులో నేను బెల్లంని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అది పటిక బెల్లం, పిల్లలకి అది బెస్ట్ కదా. కొద్దిగా లైట్గా చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే కరిగిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, ఇలా చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇది మనం పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా హెల్దీ. బట్ కొంచెం పల్చగా చేసుకుంటే బెటర్ పెద్దవాళ్ళకైతే. పిల్లలకైతే తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. సో వాళ్ళకి కొంచెం ఎలా అంటే జావలాగా ఉండాలి. సేర్లకు తినిపిస్తాం కదా కొంచెం థిక్గా, ఆ విధంగా ఉంటే ఇష్టంగా తింటారు. మరీ వాటర్ ఎక్కువ అయితే పెద్దగా లైక్ చేయరు. ఈ విధంగా చూడండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి బాగా కలుపుకొని బౌల్లో తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను, బౌల్లో తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మీరైతే తప్పకుండా పిల్లలకి వీక్లీ 2 లేదంటే 3 తప్పకుండా రాగి జావ ఇవ్వండి. మరి డైలీ ఇవ్వడం అవసరం లేదు, ఎందుకంటే బాడీకి హీట్ చేస్తుంది అంటారు కదా, అలా కాబట్టి ఒక 3 times ఇనఫ్. ఆల్టర్నేట్గా డే బై డే ఇచ్చేసేయండి. ఇప్పుడు సాల్ట్తో రాగి జావ చేయబోతున్నాను నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ స్టెరిలైజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా. సేమ్ ఇది సేమ్ ప్రాసెస్, బట్ ఇందులో సాల్ట్ యాడ్ చేస్తాం మనం. ఇంకా సాల్ట్ ఇది కొంచెం హీట్ కాబట్టి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ మనం పెరుగు కనుక యాడ్ చేసుకున్నామంటే అది హీట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది, బాడీకి హీట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ 2 టేబుల్ స్పూన్ మళ్ళీ లమ్స్ లేకుండా కలుపుకొనేసి మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మా పాపకైతే నేను వన్ వీక్లో 3 times ఇస్తాను. అది బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్గా ఇవ్వచ్చు. బట్ డిన్నర్ టైంలో అయితే ఇవ్వద్దు, ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా డైజెషన్ ప్రాసెస్. సో మార్నింగ్ టిఫిన్ లేదంటే మధ్యాహ్నం లంచ్ టైంలో ఇవ్వండి మీ పిల్లలకి. ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది చూడండి. ఇది హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి రాగి జావ, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉంచితే విరిగిపోతుంది. సో హై ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా పిల్లలకు చేసే రెసిపీస్ కొన్ని నేను మా పాపకు పెట్టే ఫుడ్ అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా.
అయిపోయింది చూడండి. ఇక బౌల్లో తీసేసుకుందాం. బట్ మనం వేడి ఉన్నప్పుడు మాత్రం పెరుగు యాడ్ చేయొద్దు. కొద్దిగా చల్లబడిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది. మరీ హీట్ మీద పెరుగు వేయకూడదు అంటారు కదా. సో కొంచెం ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగునైతే ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మా పాపనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఈ మాత్రం క్వాంటిటీ చాలు. 2 టేబుల్ స్పూన్ అది పౌడర్కి పిల్లలకి సరిపోతుంది, 1 ఇయర్ పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే